నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం ఏంటి అని అంటే, సంవత్సరానికి ఆఖరి పునరుద్ధాన దినం. సంవత్సరానికి ఈ 2025వ సంవత్సరానికి ఆఖరి పునరుద్ధాన దినం. హల్లెలూయా. జనవరి 1 తారీఖు దగ్గర నుంచి ఈ సంవత్సరం ఆఖరి పునరుద్ధాన దినము వరకున దేవుడు ఆయన ఉచితమైన కృప చొప్పున మనల్ని ఆయన కాపాడుతా వచ్చాడు. హల్లెలూయా. అందరినీ రక్షిస్తా వచ్చాడు. హల్లెలూయా. మరి 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరంలోకి మనం వెళ్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో దేవుడు 2026వ సంవత్సరానికి మనల్ని ఏ విధంగా ఆయన నడిపించబోతున్నాడు. చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమనంటే, ఈ 2025వ సంవత్సరం అనేది ముగించబడతా ఉంది, 26వ సంవత్సరం అనేది రాబోతా ఉంది. నా బ్రతుకు ఎలా ఉంటది, నా జీవితం ఎలా ఉంటది, నా బిడ్డల బ్రతుకు ఎలా ఉంటదని ప్రతి ఒక్కరి యొక్క సందేహం, కొన్ని ఆందోళన మధ్యలో మనం ఉంటా ఉన్నాం. అయితే దేవుడు మనతో కొన్ని మాటలు 2026ని ఉద్దేశించి కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ మాట. అమ్మా, చాలు చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే 33:21లో మనం గమనిస్తే, అచ్చట యెహోవా ప్రభావము గలవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అచ్చట ప్రభావము కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఆయన ఉండబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. అచ్చట ప్రభావము కలిగినటువంటి దేవుడంట మన మధ్యలో ఆయన ఉండబోతున్నాడంట. హల్లెలూయా. ఆయన ఉండి మన పట్ల ఏ కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు? ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడే, ఆయన గొప్ప దేవుడే, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడే. అటువంటి దేవుడు ఈ 2025వ సంవత్సరం నుండి 26వ సంవత్సరానికి మనం అడుగు పెడుతున్నటువంటి మన బ్రతుకులలో ప్రభావమును కలిగి ఉన్నటువంటి దేవుడు మన జీవితంలో ఎటువంటి మేళ్లను మనకు అందించబోతున్నాడు, ఎటువంటి మేళ్లతో మనల్ని, మన కుటుంబాలని, మన సంఘమును, సమాజముగా కూడి ఉన్నటువంటి మనందరినీ దేవుడు ఏ విధంగా నింపబోతున్నాడో కొన్ని ఉదాహరణలు మీకు చూపించి నా మాటలు నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 1-2 మాటలు చదవగా విందాం. చాలు చాలు. ఇక్కడ ఆయన చేసినటువంటి సూచక క్రియలను బట్టి బహుజన సమూహం అంట ఏం చేశారు? ఆయనను వెంబడించారంట. హల్లెలూయా. మన జీవితం పట్ల కూడా కొన్ని కార్యాలు ఆయన చేయబట్టి ప్రభావము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. హల్లెలూయా. ప్రభావము కలిగినటువంటి దేవుడు, ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి కొందరిని ఆయన స్వస్థపరిచారంట. ఆయనలో నుండి ఏం బయలుదేరుతుందంటే ప్రభావము బయలుదేరుతుంది. ఆ ప్రభావము కలిగినటువంటి దేవుని యొక్క హస్తము ద్వారా మన జీవితంలో జరిగించబడుతున్నటువంటి కార్యాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, చూడండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ మాట చదవండి ఒకసారి.
చిన్నవాడి యొక్క 5 యవనుల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనకు అనగా జనులను మూర్ఖంగా పెట్టడానికి. చాలు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా, అంటే దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, దేవుని దగ్గర నుంచి నాకే మేలు దొరుకుతుంది, నాకే ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానని ఆ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ కూర్చొని ఉంటేనంట, అక్కడ మనం గమనిస్తే చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ మాట ఒకసారి చూడండి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడి కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. ఆ యూదుల పండగ సమీపించినప్పుడు, ఆ పస్కా సమీపించినప్పుడు క్రీస్తు వారికి క్రీస్తు బోధ ప్రకటించారు, క్రీస్తు వాక్యాన్ని ప్రకటించారు. వారి బ్రతుకుని సరిచేసేటటువంటి బోధని అక్కడ ప్రకటింపజేసిన తర్వాత, ఆ ప్రకటన అయిపోయిన తర్వాత వారందరంట అక్కడ కూర్చొని ఉన్నప్పుడంట వారందరికి ఏదైనా పెట్టాలి అని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన ఉంది. హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడు ఒక మేలుని రాబో సంవత్సరంలో నీ పట్ల జరిగించాలని ఆయన తలంచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పట్ల ఒక కాంక్ష కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పట్ల ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏంటంటే, నా బిడ్డలు నన్ను ఆశ్రయించారు కనుక నేను వారికి ఏదో ఒక మేలు చెయ్యాలి, ఏదో ఒక సహాయాన్ని నేను చెయ్యాలి అని ఆయన అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ మనం గమనించుకుంటే చూడండి, అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. ఆ పిల్లవాడి దగ్గర ఏమున్నాయంట చూడండి, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అక్కడ పెద్దవారుగా ఉన్నటువంటి దేవుని శిష్యులు అనబడుతున్నటువంటి వారు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వారు అంటూ ఉన్నారు. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను ఒకసారి. మార్కు సువర్తమానం 6వ అధ్యాయం, ఇదే సబ్జెక్ట్ అక్కడ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 31 నుంచి చదవండి. వారికి అవకాశం లేకపోయింది. కాక వారు దూర ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళింది. వారు వెళ్ళుచుండగా చాలు ఇక్కడ మనం గమనిస్తే అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అనేది తప్పకుండా లభిస్తుంది. హల్లెలూయా. ఈ లోకాన్ని మనం గమనిస్తే ఎలా ఉంది అంటే, లోకం మాదిరి అంటే అడవి మాదిరిగా ఉంది. ప్రజలు ఒకరి మీద ఒకరు పీక్కు తినేటటువంటి దినాలు, ఒకరి మీద ఒకరు పడి ఏడ్చేటటువంటి దినాలు. 2 అన్నదమ్ములుంటే ఒక తల్లి గర్భమున జన్మిస్తే ఆ 2 అన్నదమ్ముల మధ్యలో విభేదాలు. ఇక అక్క చెల్లెలు ఉన్నారంటే వాళ్ళ 2 మధ్యలో కూడా విభేదాలు. ఇటువంటి విభేదాలు కలిగి ఉన్నటువంటి మనతో, ఇటువంటి విభేదాలు కలిగి ఉన్నటువంటి ఈ భూమి మీద, ఈ భూమి అనేది యుద్ధ రంగముతో కూడి ఉన్నటువంటి భూమి మీద మనం మానవులంగా బ్రతుకుతున్నటువంటి మనకి ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ కొరకు ఒక మేలుని నేను చెయ్యబోతా ఉన్నాను. హల్లెలూయా. అది ఏ ప్రాంతం అంట? అరణ్య ప్రాంతం. ఆ అరణ్య ప్రాంతంలో ఆ ప్రజలలో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. ఆ చిన్నవాణ్ణి నా దగ్గరికి హల్లెలూయా. అక్కడ ఆ చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి ఆ పాత్రను చూసి పెద్దవారుగా ఉన్నటువంటి వారు అంటున్నారు, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి సరిపోతాయ్యా? ఎంతమంది తింటారయ్యా? ఎంతమందికి కావాలి? ఎంతో మంది ఉన్నారు. పురుషులు ఇంచుమించు 5,000 మంది ఉన్నారంట. ఇంకా స్త్రీలను మనం గమనిస్తే దానికి 3 రెట్లుగా ఉండొచ్చు.
ఇంచుమించుగా మనం అనుకుంటే, ఒక అంచనా వేసుకుంటే ఒక 20,000 మంది నుంచి ఒక 30,000 మంది ఉండొచ్చు అక్కడ. ఆ 30,000 మంది ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గర ఒక చిన్న బిడ్డని దేవుడు చూసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు. చిన్న బిడ్డ అనగా అర్థం ఏంటంటే తగ్గించుకొని మేళ్ల కొరకు ఎదురు చూసేవాడని అర్థం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవైనా నేనైనా మనందరం కూడా ఎవరు అనంటే చిన్న బిడ్డలమే. ఎవరి దృష్టిలో? మన తల్లిదండ్రుల దృష్టిలో కాదు, కానీ ప్రభువారి యొక్క దృష్టిలో నీవు నేను చిన్న బిడ్డలమే. ఆ చిన్న బిడ్డలమైనటువంటి మనల్ని ఆయన పిలవబోతా ఉన్నాడు. హల్లెలూయా. 2025వ సంవత్సరం నుండి 26వ సంవత్సరంలోనికి మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి కొద్ది దానిని ఆయన ఆశీర్వదించటానికి ఆయన పిలవబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొద్దిలోనే నీకు సమృద్ధిని అనుగ్రహించడానికి ఆయన పిలవబోతున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కొద్ది రోజులలోనే, కొద్ది దినములలోనే దేవుని యొక్క కార్యము మీరు చూడబోతా ఉన్నారు. మీరు చూడబోతా ఉన్నారు. మీరు చూడబోతా ఉన్నారు. దేవుని కార్యము మీ ఎడల ఆయన ప్రభావము కలిగిన దేవునిగా మీ ఎదుట ప్రత్యక్షం అవబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అంటే ప్రభావము కలిగినటువంటి దేవుడు అంట. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరినప్పుడు అద్భుతాలను నీవు నేను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ పాత్రను దేవుడు తీసుకురమ్మనగా ఆ పాత్రను ఏం చేశాడు? ఆకాశం వైపు దానిని ఎత్తి ఆశీర్వదించి అందరికి పెట్టగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపల నిండా ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆశీర్వాదం. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా అనుకున్న వారు నాతో ఎవరు లేరు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను ఎందుకు ఈ లోకంలో బ్రతికి ఉన్నా సావరాదు అని మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉన్నటువంటి నీ బ్రతుకుతో దేవుడు అంటా ఉన్నాడు, ఆ చిన్నవాని చేతిలో ఉన్నటువంటి దానిని ఏ విధంగా ఆశీర్వదించానో నీ చేతిలో ఉన్న దానిని ఎత్తిపట్టు, నేను దానిని ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. కొట్టుగట్టి చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగిద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ మాట. అమ్మా, అమ్మా, చాలు చాలు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండను, నీ ఇంట వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు. హల్లెలూయా. ప్రభావము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన గుడారములలో సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడంట. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం కాదు, కానీ 2026వ సంవత్సరానికి సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలైనటువంటి మనందరి ఎదుట దేవుడు మన గృహాలలో సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడంట. చప్పట్లు కొడుతూ దేవుడు నామం. హల్లెలూయా. నీ గుడారాలలో ఏది కూడా తక్కువ కాకుండా ఆయన సమృద్ధి అనే ప్రభావముతో నీ కుటుంబంలో ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీకు అయిపోతుంది, ఇక చూడలేమేమో, ఇక రాదేమో, ఇక ఇద్దరితో అయిపోయింది అనుకున్నటువంటి నీ బ్రతుకులో ఆయన నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 10 మాటలు.
ఏ మార్గంలో పోగుదమని అడుగుగా అతడు ఏదేమో అరణ్య మార్గంలో పోగుదమని ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఏదేమో రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయింది. ఇశ్రాయేలు రాజు చాలు ఇక్కడ మనం గమనిస్తే వారు 7 మార్లు చుట్టూ తిరగగా వారి దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు వారి దండు వారికి వారి దగ్గర ఉన్నటువంటి పశువుల కంట ఏమైపోయింది, నీళ్లు లేవు. ఆ తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. ముగ్గురు రాజులమైన మనలను చేతికి అప్పగింపగలనని యెహోవా మనలను పిలిచెననగా. చాలు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారు? 3 రాజులుంటే ఆ 3 రాజులు ఏ ప్రాంతం గుండా మనం యుద్ధం చేయడానికి వెళ్దాం అనుకున్నప్పుడు వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటి? ఎదోము మార్గం అంట. ఆ ఎదోములో గుండా వెళుతూ ఉండగా వారి దగ్గర ఉన్నటువంటి ఆ దండు వారికి కానీ వారి దగ్గర ఉన్నటువంటి ఆ పశువులకు కానీ ఏమైపోయింది అంటే సమృద్ధి అయిపోయింది. వారి దగ్గర ఉన్నది మొత్తం అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత 3 రాజులు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడి వరకు తీసుకొచ్చి మనల్ని అపజయం ఇస్తాడా అని అనుకుంటా ఉంటే ఈ 3 రాజులు సంభాషిస్తున్నారంట. ఈ 3 రాజులు ఈ ప్రాంతంలో వెళ్తున్నామే, మనం ఈ ప్రాంతం యొక్క దగ్గరలో ఏదైనా ఒక ప్రవక్త ఉన్నాడా? ఏదైనా ఒక ప్రవక్త. ఎంతమంది చెప్పాలి అందరు? ఎంతమంది? ఒక ప్రవక్త ఉన్నాడా? ఆ ప్రవక్త ఉన్నాడా అని అడుగుతా ఉంటే ఒకరు అన్నారంట, ఉండాలండి ఒకడు, ఉన్నాడు ఒకడు, ఆ యెహోవా ప్రవక్త, ఆ దేవుని యొక్క ప్రవక్త. అతడు దేవుని దగ్గర మాట తీసుకొని ప్రజలకి చెప్పేటటువంటి ప్రవక్త అతడు ఉన్నాడు అని అన్నారంట. చూడండి, ఆ ప్రవక్త ఎవరు అంటే ఎలీషా. ఎవరు? ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషా ఉంటే అక్కడ మనం గమనిద్దాం. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూశారు కదా. ఇప్పుడు 16 దగ్గర నుంచి చదవండి ఒకసారి. ఈ లోయలో చాలా గోతులను ప్రవహించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చాలు ఇక్కడ మనం గమనిస్తే అది ఏ ప్రాంతం? ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఒక ప్రవక్త అంటా ఉన్నాడు, ఇక్కడ బావులు తీయండి, ఈ ప్రాంతంలో గాలులు లేవు, ఈ ప్రాంతంలో దాహం ఉండదు, ఈ ప్రాంతంలో నీరు మీకు దొరకదు అని అంటా ఉంటే అటువంటి ప్రాంతంలో యెహోవా వాక్యమైంది. యెహోవా ఏమని సెలవిస్తున్నాడనంటే ఆ ప్రాంతంలో చూడండి ఒకసారి చదవండి మాట. ఈ లోయలో చాలా గోతులు ప్రవహించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చాలు హల్లెలూయా. ఇక అంతా అయిపోయింది. 2025వ సంవత్సరం 31వ తారీఖుతో నీ బతుకంతా అయిపోయిందని మీరు అనుకోవచ్చు. 31వ తారీఖుతో ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖుతో నా బ్రతుకు అయిపోయింది, నా బిడ్డల బ్రతుకు అయిపోయింది, నేను ఇక బ్రతకలేను, నేను ఇక జీవించలేను, నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను ఎందుకు కొరకు బ్రతకాలి, ఏం సాధించడానికి నేను ఇంకా బ్రతికి ఉండాలి, నా శత్రువు నా మీద పడి నన్ను ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే ఆ శత్రువు యొక్క ఆ బలాన్ని పెంచడం కోసం నేను బ్రతికి ఉండాలా అని నువ్వు అనుకుంటున్నటువంటి ఈ దినాలలో దేవుడు నిన్ను బ్రతికించే మాట అంటా ఉన్నాడు. నీవు నడిచే మార్గం ఎడారి మార్గమైన ఆ ఎడారి మార్గంలో సైతం నీవు పచ్చిక గల చోట్లనే నీవు నిలబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలబడిన చోట
ఎక్కడైతే నువ్వు నిలబడతావో అదే ప్రాంతంలో త్రవ్విన బావులలో లేని నీళ్లను నా దేవుడు పుట్టించబోతున్నాడు. గట్టిగా చప్పట్లో, విశ్వాసముతో, నిరీక్షణతో గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ బ్రతుకు అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందయ్యా, ఇంకేముందయ్యా, నా బ్రతుకంతా అయిపోయింది. చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 73:13 మాట. అమ్మా, నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు పడుచుకొని నిర్మూలనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వదులుతున్నది. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ చూడండి, అంతా కూడా ఏమనుంది అని మనం గమనించుకోగలిగితే, ఇక్కడ అంతా కూడా అనుకూలమైన పరిస్థితి ఒక్కటి లేదు. ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క అనుకూలమైనటువంటి మాట లేదు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, అన్ని కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే. ఇంకా ఎంతకాలం, ఎన్ని రోజులు మేము బ్రతికి ఉండాలి అని అనుకుంటున్నటువంటి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నేను ఇంత ప్రార్థన చేయటం కూడా వ్యర్థమే. ఎందుకు? నా దేవుడు నా జీవితం పట్ల ఏం చేయలే 2025 సంవత్సరంలో. మరలా చూస్తే, నా చేతులు కడుక్కొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు ప్రతి ఉదయాన్నే మనకేదో ఒక శిక్ష, ఏదో ఒక బాధ, ఏదో ఒక భయం. ఈరోజు నిన్ను నన్ను వెంటాడుతున్నటువంటి ఈ తరుణములో దేవుడు అంటున్నాడు, మీతో నేను చేసే అద్భుతమైన కార్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఇంతవరకు మీరు చూసినది ఒకటైతే, ఇక మీదట మీరు అద్భుతాలను చూడబోతున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం ముగించుకొని 26వ సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి నీవు, నీతోనే ప్రత్యేకించి నీతోనే వాక్యాన్ని వింటున్నటువంటి నీతోనే, వాక్యాన్ని చూస్తున్నటువంటి నీతోనే, వాక్యం మీద నీ మనసు పెట్టిన నీతోనే అంటున్నాడు, ఇక మీదట నేను చేయు అద్భుతము మీరు, మీ కుటుంబాలు చూడబోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను మార్పులను కలిగించబోతున్నాడు దేవుడు. కొట్టుగట్టుకు చెప్పట్లేదు, నేను మార్పులు కలిగించబోతున్నాడు. నీ బ్రతుకు మారదు, నీ బిడ్డలు మారరు, నీ యజమానుడు మారడని అనుకుంటున్నటువంటి నీ బ్రతుకులో నీ ఉద్యోగ పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నేను మార్పులను కలిగించబోతున్నాడు. కొట్టుగట్టుకు చెప్పట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు కన్నటువంటి కళలన్నీ కూడా మీరు కళలుగానే ఉన్నాయేమో, నా దేవుడు ఒక్కొక్క కళని నీ ఎదుట నీవు కనిన కళను ఏ విధముగా జరిగించబోతున్నాడో 2026వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి నీ కుటుంబాలలో, మీ అందరి కుటుంబాలలో నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. కొట్టు విశ్వాసంతో గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయనని చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. 2025వ సంవత్సరంలోని నుండి 26వ సంవత్సరంలోనికి ఆయన నీ కుడి హస్తాన్ని పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ చిన్నవాని దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది సమృద్ధిలో నుండి ఎంత సమృద్ధినిచ్చాడు దేవుడు, ఎంత సమృద్ధినిచ్చాడు దేవుడు. ఈరోజు ఆ చిన్నవాని వలె మన దగ్గర ఉన్నదాన్ని మనం దేవునికి ఇవ్వగలిగితే దానిని దేవుడు ఆశీర్వదించాలని ఈ 2025వ సంవత్సరం
ఆఖరి పునరుద్ధాన దినం రోజున దేవుడు సంఘమై ఉన్నటువంటి మనందరితో అంటున్నటువంటి మాట, మీరు చిన్న బిడ్డ వలె తగ్గించుకొని మీ దగ్గర ఉన్నది నాకివ్వండి, నేను దానిని ఆశీర్వదించి మీ ద్వారా అనేకుల యొక్క బ్రతుకులలో వెలుగుని నింపబోతున్నాను అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరము కూడా మన దగ్గర ఉన్నటువంటి దానిని దేవునికి ఇచ్చి దేవుని ద్వారా మనందరం మేలు పొందుకోవాలని ఆశిస్తూ దేవుడి మాటలను మన వెడికిడిలో ఫలింప చెయ్యను గాక. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు ప్రభావము కలిగిన దేవునిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. ప్రభావము కలిగిన దేవునిగా ప్రభా మా మధ్యలో మీరు అద్భుతాలను చేసే దేవుడు నాయన. వాక్యాన్ని విని విశ్వసించిన దాని ప్రకారం 30 60 100 ఫలింపుని నాయన విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో వారు అనుభవించులాగున సహాయాన్ని అనుగ్రహించి మహిమ పొందండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్లింప చేయండి నాయన. ఇంకా మీ అమూల్యమైనటువంటి వాక్కులతో ప్రభా మా హృదయాలను మేము నింపుకొని ప్రభా ఇంకను నాయన మా జీవితంలో ప్రభా కావాల్సినటువంటి నాయన వాక్యాన్ని మేము నెమరు వేసుకోవడానికి కృపను అనుగ్రహించి ప్రభా అయ్యా, మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను నాయన మేము తూచా తప్పకుండా పాటించి నాయన నీ ద్వారా మేలు పొందుకున్నటువంటి అయ్యా కుటుంబాలుగా సంఘముగా మా అందరిని మీరు తీర్చిదిద్ది సహాయాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.